హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు, 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడంపై ఆగ్రహం. నేడు ఆందోళన మరింత తీవ్రతం చేయనున్న కార్మికులు. లడ్డుపై వస్తున్న ఆరోపణలపై తిరుమలలో సిట్ అధికారుల దర్యాప్తు, ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరు కానున్న పలువురు టీటీడీ అధికారులు. రాజమండ్రి లాలా చెరువు జంక్షన్లో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన వైవీఎం ట్రావెల్స్ బస్, ప్రయాణికులు సురక్షితం. కోట్ల మంది భక్తుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశారు, జరగని దాన్ని జరిగినట్లుగా బాబు క్రియేట్ చేస్తున్నారన్న సజ్జల. సంపద సృష్టి లేదు, 40 ఏళ్ల అనుభవం లేదు, అంతా దోపిడీనే, మళ్లీ 3,000 కోట్ల అప్పు ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు, ప్రసాదాలు కల్తీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న ఎమ్మెల్సీ బొత్స. వెంకయ్యను రాజకీయాల్లోకి లాగొద్దని బాబును కోరుతున్నా, ఇప్పటికైనా లడ్డు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని కోరిన సిపిఐ రామకృష్ణ. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ, జేపీసీ చైర్మన్ కు రాతపూర్వకంగా అందజేసిన విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. మున్సిపల్ కమిషనర్ నియామకాన్ని వ్యతిరేకించిన పరిటాల వర్గం, మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ నేతల ఆందోళన. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి చేదు అనుభవం, పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ కాంట్రాక్టర్లు ఆగ్రహం, తమ బిల్లుల్ని చెల్లించడం లేదని కాంట్రాక్టర్ల ఆరోపణ. చంద్రబాబుకు హిందువుల పట్ల గౌరవం లేదు, వైఎస్ జగన్ 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు బాబు అంటూ ప్రశ్నించిన మార్కాని భరత్. చంద్రబాబు హిందూ పరిరక్షకుడు కాదు, జగన్ది గ్రేట్ పాలిటిక్స్, బాబుది డర్టీ పాలిటిక్స్ అని మండిపడ్డ పోసాని. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ సమీక్ష, ఒకే కార్డులో రేషన్, ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల వివరాలు పొందుపరిచేలా రూపకల్పన. ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది, చెరువు నాలాల్ని రక్షించడమే హైడ్రా లక్ష్యమన్న కమిషనర్ రంగనాథ్. మూసీ సుందరీకరణ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను ఎప్పుడైనా తొలగించాల్సిందేనన్న హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్. గత 2 రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వేలు, అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ లాక్కుంటుంది, తిరిగి లబ్ధిదారులకే ఇవ్వాలని జనగామ కలెక్టర్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి వినతి. హైదరాబాద్లో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన ప్రెసిడెంట్. హైదరాబాద్లో పార్టీ శ్రేణులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం, సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలని కోరిన రాష్ట్ర క్యాడర్. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాళేశ్వరం కమిషన్, తప్పుదో పట్టించే విధంగా సమాధానాలు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి నమూనాలను విడుదల చేసిన జీహెచ్ఎంసీ, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు 826 కోట్లతో 6 జంక్షన్ల అభివృద్ధి. హైదరాబాద్లో అనుమతులు లేకుండా పబ్స్ నిర్వహణ, 17 పబ్బులపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు. ములుగు జిల్లా వెంకటాపురం వద్ద ప్రాణాల అరచేతిలో పెట్టుకుని గోదావరి దాటిన రైతులు, ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని అన్నదాతల డిమాండ్. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో కలెక్టర్ రాజీవ్ పర్యటన, రెసిడెన్షియల్ బాలుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. ఖమ్మం జిల్లా పాలడుగు జెడ్పీ స్కూల్లో ఉపాధ్యాయుడి కీచక పర్వం, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, తల్లిదండ్రుల ఆందోళన. పెద్దపల్లి జిల్లాకు చేరుకున్న మేలుకొలుపు యాత్ర, కాంగ్రెస్తోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమన్న పిడమర్తి రవి. కరీంనగర్లో ఒకచోట కలుసుకున్న ఒకే పేరున్న వ్యక్తులు, విద్యానగర్ వెంకటేశ్వర ఆలయంలో 150 మంది శ్రీనివాసుల పూజలు. తిరుపతిలో దంచుకుంటున్న వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలు. సీఎం చంద్రబాబును కలిసిన లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, విశాఖ, విజయవాడ, తిరుపతిలో పెట్టుబడులపై చర్చ. తిరుచానూరు పద్మావతి ఆలయంలో సీజీఐ డివై చంద్రచూడ్ ప్రత్యేక పూజలు, సీజీఐ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసిన వేద పండితులు.
చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్సీపీ నేతల పూజలు. మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పీఎస్లో వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాలపై పోలీసుల మెరుపుదాడులు. కంకిపాడు మండలం తెన్నేరులో అక్రమ మద్యం స్వాధీనం, 2 అరెస్ట్. అరకులోయలో శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు. వైఎస్ జగన్ ఆదేశాలతో పూజలు చేసిన ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వైఎస్ఆర్సీపీ నేతల పూజలు. అంతకాపల్లి ఆలయంలో పూజలు చేసిన రాజాం ఇన్ఛార్జ్ రాజేష్, ఎమ్మెల్సీ విక్రాంత్. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరులో వైఎస్ఆర్సీపీ పూజలు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపాటు. వైఎస్ఆర్ జిల్లా చిన్నమండలంలో ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పూజలు. రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ ఆర్ఎన్ రవి. తమిళనాడులోని కృష్ణగిరిలో టాటా ఐఫోన్ల తయారీ ప్లాంట్ల అగ్ని ప్రమాదం. కార్మికులు సురక్షితం, ఘటనపై విచారణకు ఆదేశం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్. ప్రజలపై ఉచితాల హామీలు కురిపించిన హస్తం పార్టీ. న్యూఢిల్లీలో సిపిఎం ముఖ్య నేతల సమావేశం. సీతారాం యేచూరి మరణంతో నూతన జనరల్ సెక్రటరీ ఎంపికపై చర్చ. బంగ్లాదేశ్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ. టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి.